మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని, యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు చెప్తున్న మాట, అతనిని ప్రేమించి ప్రేమించి ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? ఏమని చెప్తున్నాడు అంటే, నీకు ఒక కొదువు ఉంది, నీకు ఒక కొదువు ఉంది. ఏంటి ఆ కొదవా అంటే, నీ ఆస్తులను నీకు కలిగినవన్నీ అమ్మి ఎవరికి ఇమ్మంటున్నాడు? బీదలకిమ్ము. బీదలకి ఇస్తే నాకెట్లా ప్రభు అంటే, దేవుడు అన్నాడు, పరలోకమందు నీకు ధనము చేకూర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు హల్లెలూయా చెప్పాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం ఇక్కడ గమనిస్తే, దేవుడు అతనిని ప్రేమించి, ఈరోజున దేవుడు నిన్ను నన్ను ప్రేమించేవాడిగా ఉన్నాడు, లేడా? దేవుడి రోజున ప్రతి మానవుణ్ణి ప్రేమించేవాడిగా ఉన్నాడు. ప్రతి మనుషుని ఆయన పోలిక చొప్పున చేసుకున్నాడు. ఆయన నిన్ను నన్ను ఆయన అరిచేతిలో చెక్కుకొని ఆయన ప్రేమించి ఆయన సొత్తుగా ఈరోజు మనము మార్చబడి ఉన్నాం. కాబట్టి అక్కడ మనం గమనిస్తే దేవుడు ఏమన్నాడు? నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకములో నీకు ఏం సమకూర్చబడుతుంది? ధనం. అంటే దాని ఉదాహరణ ఏంటంటే, వీడు పరలోకం దానికంటే దేని మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నాడు? లోకంలో ఉన్న ధనం మీద, లోకంలో సేకరించుకోవాలని, లోకంలో ఆస్తి సంపాదించుకోవాలని, లోకంలో డబ్బు సంపాదించాలని వానికి ఒకటి మర్చిపోయినాడు. దేవుడు అన్నాడు, నీకు ఒక కొదువ ఉన్నది, నీకు ఒక కొదువు ఉంది. ఏంటా కొదువు అంటే, పరలోకంలో ఏం లేదు అతనికి, ధనము లేదు. లోకములేమో కావలసినంత ధనం ఉంది, కానీ అసలైనటువంటి పరలోకములో ధనము లేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట అదే. ఈరోజు మనం కూడా ఈ లోకంలో వాటన్నిటినీ సేకరించుకుంటున్నాము, కానీ అసలైన వాటిని మనం మర్చిపోతా ఉన్నాం. మనలో ఒక కొదువు ఉంది. ఆ కొదువు ఏదో కాదు, పరలోకంలో మనం ధనమును సేకరించలేకపోతున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. నువ్వు లోకంలో ఏం సేకరించుకుంటున్నావు? లోకంలో నువ్వు ఎంత సేకరించినా అది నీకు శాశ్వతంగా నిలబడదు. దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని కొరకు నీవు బ్రతికితే, దేవుడు అన్నాడు కింద, నీవు నన్ను వెంబడించుము, నీవు నన్ను వెంబడించుము. నీవు నన్ను వెంబడిస్తే లోకంలో అన్నీ నువ్వు అమ్ముకొని బీదలకి ఇచ్చేసి, తర్వాత నీకు పరలోకంలో ధనము నీకు కలుగుతుంది, తర్వాత నీవు నన్ను వెంబడించవచ్చు. ఈరోజు ఈ మాట మనకు ఒక పరీక్ష. ఈరోజు దేవుడు ఒకవేళ నీకు నీ దగ్గరకు వచ్చి రాత్రి కలలో కనపడి, ఒరే కళ్యాణ్ బాబు నీ ఆస్తి అంతా అమ్మురా అంటే అమ్ముతామా మనము? పోదేవా, నిన్నైనా మార్చుకుంటా, నాకు నువ్వైనా వద్దు, కానీ నాకు ఆస్తి కావాలంటాం మనం మనుషులం. నేత్రాశ, మనకు ఆశ ఎక్కువ. ధనాపేక్ష కలిగిన వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని వాక్యంలో ఉంది. ధనాపేక్ష ఉంటే దేవుని సన్నిధికి మనము వెళ్ళలేం. ఈ యొక్క సమయంలో దేవుడు చెప్తున్న మాట అదే. దేవుడు అతనికి ఒక పరీక్ష పెట్టినాడు. ఏమన్నా? నీకు కలిగినవన్నీ అమ్మి, ఎవరికి ఇమ్మన్నాడు? కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇమ్మన్నాడు. ఈరోజు మనకు ఒకవేళ దేవుడు అలాగే చెప్తే, నీకున్న ఆస్తి అంతా అమ్మి బీదలకి ఇవ్వడానికి మనం సిద్ధపడతామా? సిద్ధపడం. అసలు మనకు మనసు గిమ కొట్టుకుంటాం కదా, గిలగిల కొట్టుకుంటాం. ఓయమ్మ, ఏంది నాకు ఇంత పెద్ద పరీక్ష పెట్టినాడు నాయన, నేను కష్టపడి ఏదో పిరికోని మాదిరి అన్నీ దాచిపెట్టి అన్నీ సేకరించుకుంటే, టక్కున దేవుడు ఏంద్ర రాత్రికి అమ్మాయి ఇమ్మంటాడు, బీదలకి ఇమ్మంటాడు, నేను ఏం తినాలా, నా పిల్లల పరిస్థితి ఏంది, నా భార్య పరిస్థితి ఏంది, మనం 100 ఆలోచన చేస్తాం. నా బతుకు ఏమైపోతుందో, నాకు విలువ ఉంటుందో ఉండదో అని ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తాము. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు. ఎందుకంటే ఆస్తి కంటే అసలైన ఆస్తి మనతో పాటు ఉన్నాడు. హల్లెలూయా. అసలైన దేవుడు ధనానికంటే ఉన్నతమైన వాడు,
లోకాశల కంటే ఉన్నతమైన వాడు, అన్ని నామముల కంటే పై నామం గలవాడు ఏమంటున్నాడు? అన్నిటిని అమ్ముకొని నన్ను వెంబడించి, ఇది మేలైనది, ఇది శ్రేష్టమైనది, ఇది నీకు సుఖము కలిగించేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి ఏం చేయాలంటే ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యమును వెతకాలంట. ఇప్పుడు ఏం వెతకాలి చెప్పండి? ఇప్పుడు మనం మరి ఇంక దేన్ని వెతకాలి? మరి మనము ఆయన సన్నిధిని వెతుకుతామా, లేదంటే లోకంలో సంపాదించుకోవాలని వెతుకుతామా? ఇంక మనమే ఆలోచన చేసుకో. ఈ రోజున దేవుని సన్నిధిని వెతికే వాళ్ళు తక్కువైపోయినారు. దేవుని సన్నిధిని చూడాలని ఆశ ఉంది, కానీ శరీరమో బలహీనత, ఆత్మేమో పట్టుదల, శరీరమేమో బలహీనత. దేవుణ్ణి చూడాలని ఆశ ఉంది, దేవుణ్ణి సన్నిధికి పోవాలనే ఉంది, ఆయన మహింపరచాలనే ఉంది, కానీ మన శరీరం మాత్రము సహకరించడం. మన శరీరము లోకమున వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంది. అందుకే దేవుడు అన్నాడు, ప్రయాసపడి పాప భారం మోసుకొచ్చుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరి యొద్దకు రమ్మన్నాడు ఈయన? నా యొద్దకు అంటే ఆయన యొద్దకు పోతే కదా ఈరోజు మనుషులు మేలులు పొందేది. ఎందరైతే దేవుని మాటను తూచా తప్పకుండా పాటిస్తారో దేవుడు వారికి ఏ మేలులు చేయక మానడు. హల్లెలూయా. దేవుడు ఏ మేలులు చేయక మానడు. ఆయన మాట మనం వింటే నువ్వు పట్టిందల్లా బంగారమే. ఆయన మాట నీవు వింటే నువ్వు పట్టిందల్లా బంగారమే. బంగారం అంటే నీ బంగారం కాదు, పరలోకములో నీకు బంగారం. హల్లెలూయా. పరలోకములో నీకు ధనం, పరలోకములో నీకు గొప్ప నిధి. ఆయన సన్నిధిని నిత్యము మనం వెతకాల. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. ఆయన బలమును మనం ఏం చేయాలంట? ఆశ్రయించాలి. ఆయన బలమును ఆశ్రయించాల, ఆయన నీతిని ఆశ్రయించాల, ఆయన సన్నిధిని ఆశ్రయించాలి. అంటే ఎన్ని రకాలుగా దేవుడు యోగ్యుడిగా ఉన్నాడో. ఈరోజు మరి మనం అయోగ్యులము, దేనికి పనికిరాని వారం అయినప్పటికీ కూడా తన అయోగ్యత్వం అంతటిని విడిచిపెట్టి ఆయన నరునికి లోకానికి వచ్చాడు, శరీరధారునికి లోకానికి వచ్చి నీ నా పాపముల కొరకై ఆ కలువరి శిలువలో దేవాది దేవుడు మరణించి రిక్తునిగా తిరిగి మళ్ళీ లేచి తండ్రి యొద్దకు పరలోక రాజ్యానికి వెళ్ళి నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఈరోజున మనుషుడా, దేనిని వెతుకుతున్నావు? దేవుని ఆశ్రయిస్తున్నావా? ఆయన సన్నిధి నిత్యము వెతుకుతున్నావా? ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన వారిగా ఉన్నాం. ఈరోజు లోకములను ధనం కొరకు ప్రయాసపడుతున్నాం, ఈ లోకంలో ఉన్నటువంటి అందచందాల కొరకు ప్రయాసపడుతున్నాం, ఈ లోకంలో ఆస్తుల కోసము, అంతస్తుల కోసము, కులము కోసమో, మతం కోసమో, జాతి కోసమో ఈరోజు మానవులు ప్రయాసపడుతున్నారు, కానీ అసలైన దానిని మర్చిపోయారు. ఈరోజు మనుషులంతే. నేను చెప్పేది అదే. దేవునేమో ఆశ్రయిస్తున్నాము, ఆయన కొరకు చూస్తూ ఉన్నాము, ఆయన వైపు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము, కానీ మనలో ఇంకా లోకపు ఆశలు ఉన్నాయి, లోకపు తలంపులు ఉన్నాయి. అందుకే దేవుని చేత మేలును మనం పొందుకోలేకపోతున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్టుగా మనం ఉంటే, దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతికితే, ఆయన అంటాడు, నా సిలువను మీరు ఎత్తుకోనండి, నా సిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించండి, నా కాడి ఎంతో సులువు, ఎంతో తేలిక. ఈరోజు దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటే మన ఇరుకు మార్గంలోనే దేవుడు విశాలత చూపించే దేవుడు మన దేవుడు. మన కష్టాలలోనే సంతోషాన్ని చూపించే దేవుడు మన దేవుడు. మన ఇక్కట్లలోనే, మన శ్రమల్లోనూ, లేదంటే మన ప్రతి విధమైన వాటిలోనే దేవుడు మనకు సమాధానము, సంతోషం చూపించేవాడు మన దేవుడు. ఈ లోకంలో మనుషులు నిన్ను వెరివారుగా చూస్తారు, నువ్వు ఒంటరితనంగా ఉన్నప్పుడు నిన్ను హేళన చేస్తారు, నిన్ను దూషిస్తారు, కానీ నా దేవుడు ఒంటరి వారిని లేవనెత్తేవాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇంకొక మాట, అదే 2వ దినవృత్తాంతంలోనే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. హల్లెలూయా.
ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు. ఈరోజు మనమందరం ఎవరి సొత్తు? దేవుడు అంటే ఏ దేవుడు? ఏ దేవుడు? యేసుక్రీస్తు ప్రభు. నా పేరు పెట్టబడిన జనులు అంటే యేసు ప్రభు నామాన్ని గణపరిచేవారు, యేసు ప్రభుని స్తుతించేవారు, యేసు ప్రభుని నమ్మి బాప్తిసం పొందిన వారు ఏం చేయాలంట? తమ్మును తాము తగ్గించుకోవాలంట. హల్లెలూయా. తగ్గించుకొని తర్వాత ఏం చేయమన్నాడు? ప్రార్థన చేసి నన్ను వెదికిన ఎడల, తమ చెడు మార్గములన్నిటినీ విడిచిపెట్టిన ఎడల. ఎంతగా చూడు, తగ్గించుకోవాలా, మళ్ళీ ఏం చేయాలంట? ఆయనకు ప్రార్థన చేయాలా, మళ్ళీ ప్రార్థనతో పాటు ఏం చేయాలా? చెడు మార్గాలు కూడా విడిచిపెట్టాలి. అంటే ఎంత కష్టం ఆలోచన చేయండి. ఈరోజు మానవుడు ఈ చెడు మార్గాలు విడిచిపెట్టాలంటే చాలా ప్రయాసపడుతున్నాడు. చెడు మార్గాల నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఆ ఊబిలో నుంచి, ఆ కష్టంలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఒక్క సంవత్సరం ఒంటరితనానికి ఈరోజు మానవుడు కృంగిపోతున్నాడే. మరి దేవుడు నీ కోసం నా కోసము ఏకాకై ప్రతి పాపమైన భుజం మీద మోసుకున్నాడు. మరి ఆయన ఎంత కృంగిపోవాలా, ఆయన ఎంత బాధపడాలో ఆలోచన చేయండి. ఒక్క సంవత్సరం కష్టం వస్తే, కన్నీరు వస్తేనే మనం తట్టుకోలేకపోతున్నామే. మరి ఆయనను ఎంత చిత్రహింస పెట్టారో ఆలోచన చేయండి. దేవుడు అన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములన్నీ విడిచిపెట్టిన ఎడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మరి ఇప్పుడు అక్కడే మనం చదివినాం. ఏమన్నాడు అక్కడ? ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని. అంటే దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? భూలోకంలో ఉన్నాడా? ఆకాశం పైన ఉన్నాడా? ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన దేవుడు అనే, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి. ఎక్కడి నుంచి క్షమిస్తాడంట ఆయన? అక్కడి నుంచే. ఆయన ఎక్కడుంటే అక్కడ మహిమే. హల్లెలూయా. ఆయన ఎక్కడుంటే అక్కడ సత్యమే. ఆయన ఎక్కడుంటే అక్కడ గొప్ప వెలుగే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు ఏం చేస్తాడంట? పాపాన్ని క్షమించిన తర్వాత వారి దేశమును స్వస్థపరుస్తాడంట. ఈరోజు మన గ్రామమో, లేదంటే మన పరిసర ప్రాంతాల్లో, లేదంటే మన రాష్ట్రమో, మన దేశమో, లేదంటే మన ప్రపంచమో, ఎటు చూసినా ఏమున్నాయి? ఇప్పుడు రోగాలే. ఎటు చూసినా వ్యాధులే, ఎటు చూసినా కష్టమే. ఏదో ఒక రోగం ఉంటుంది కదా, ఏదో ఒక రోగం. దేవుడు అంటున్నాడు, మీ దేశము నేను స్వస్థపరుస్తాను. ఆమేన్. హల్లెలూయా. మీ దేశమును నేను స్వస్థపరుస్తా. దేశం అంటే నా ఊరు అనుకోండి, నా ఇల్లు అనుకోండి, లేదంటే మీరు ఏదైనా అనుకోండి. దేవుడు స్వస్థపరుస్తాడంట. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నుంచి నీవు ఆయన పేరు పెట్టబడి ఉన్నావా? రక్షణ పొందావా? మారు మనసు పొందావా? బాప్తిసం పొందావా? అయితే నీవు ఆయన సొత్తు. ఇక నుంచి నీవు నీ సొత్తువు కాదు. ఇక నుంచి నీవు దేవుని సొత్తువై ఉన్నావు. కాబట్టి లోకం వైపు నువ్వు చూడొద్దు, కానీ ఎవరి వైపు నువ్వు చూడాలా? దేవుని వైపు చూడాలి. నువ్వు దేవుని వైపు నీవు చూస్తే గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కానీ మనలో ఉన్నటువంటి ఒక చిన్న లోపం ఏంటంటే తగ్గించుకోలేం. తగ్గించుకునే స్వభావం మనకు రాదు. తగ్గించుకొని ప్రార్థన చేసే అలవాటు మనకు లేదు. ఏదో ఇప్పుడు ఆ పరిసయుడు సుంకరి ప్రార్థన మాదిరి తగ్గించుకునే స్వభావం లేదు. నేను 2 వారాలు చర్చికి వచ్చినా, 10 భాగాలు ఇచ్చినా, నేనేందనుకున్నా, నా కథ ఏందనుకున్నావు అన్నాడు. కానీ దేవుడు అతని దగ్గరికి పోయినాడా? పోలే. లాస్ట్లో మూలను కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ప్రార్థనకి దేవుడు విని, ప్రభువా, నీ మందిరంలో నేను అడుగు పెట్టడానికి నాకు యోగ్యత లేదు. నేను పాపముతో జన్మించినవాడు, నా పాపములను క్షమించు. నేను ఎంతో ఘోరమైన పాపి, నన్ను క్షమించని అడిగినప్పుడు దేవుడు ఇతని కాడికి రాకుండా అసలైన కాడికి పోయినాడు. అంటే తగ్గించుకుంటేనే గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు చెడు మార్గాలు విడిచిపెడితేనే గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని వెతికితేనే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు దేనిని వెతుకుతావో ఒక ప్రణాళిక, దేన్ని వెతుకుతున్నావో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకో. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే మనకి ఏముండాలా? ప్లాన్ ఉండాలా ముందు. డబ్బు కథ మళ్ళీ సంగతి. ముందు ఏముండాలా?
ప్లాన్ ఉండాలి. మొత్తం ప్లానింగ్ చేసుకొని ప్లాన్ అప్రూవల్ చేసి ఈసీ తెచ్చుకొని అన్నీ తెచ్చుకొని పేపర్లు తీసుకొని బ్యాంకులో ఇస్తే అప్పుడు వాడు మనకు లోన్ ఇస్తాడు. మనం డైరెక్ట్గా పోయి సార్ నేను ఇల్లు కట్టుకుంటే నాకు లోన్ అంటే పోరా బయటికి ముందు కాగితాలు లేపో అంటాడు. ముందు ఏం తెమ్మంటాడు? ఒక ప్లానింగ్ అనేది ఉండాలి ఏ దానికైనా. ఈరోజు నుంచి నీవు కూడా ఒక ప్లానింగ్ కలిగి ప్రభువుని వెతకాలి. రోజు రోజుకి నీ ఆత్మీయమైన జీవితం వెతకాల. నీ ఆత్మీయమైన జీవితము ఉన్నత స్థితికి ఎదగాల. దేవుని వెతుకుటలో ఆయనను వెతకడం ద్వారా మనం ఏమీ కూడా నష్టపోం. దేవుని వెతుకుతే నష్టపోతాం, మనము నష్టపోం. దేవుని వెతుకుతే ఆయన మన మొర విని మన ప్రార్థనకి ఆయన జవాబిచ్చే దేవుడు. ఈరోజు నీ ప్రార్థన, నీ చింత ఏదైనా ఉండొచ్చు. ప్రభుని అడుగు, ప్రభా నీవే నాకు ఆశ్రయం, నీవే నా బలము, నేను నీ సన్నిధి నిత్యము వెతుకుతాను ప్రభా. నువ్వు నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకొని చెప్పినావు, తప్పకుండా నీ గురించి నేను తగ్గించుకుంటాను దేవా. నిత్యము నేను వెతుకుతాను, నాలో ఉన్న చెడు మార్గాలన్నింటినీ విడిచిపెట్టుకుంటాను. నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. నా ప్రార్థన విని ఆకాశంలో నాకు జవాబివ్వు ప్రభా, నా పాపమును క్షమించు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడు తప్పకుండా నీ ప్రతి ప్రార్థన దేవుడు విని ఆయన వినికిడిలో నిన్ను బలపరచునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తుని మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. క్రీస్తే మనకు దైవం, క్రీస్తే మనకు సత్య స్వరూపి, క్రీస్తే మనకు సకలము ఏర్పాటు చేయగల దేవుడు. క్రీస్తు తప్ప మనకు వేరొక దిక్కు లేడు. ఈ రోజున ఆ రక్షకుడు, ఆ అభిషక్తుడు నీ కొరకు నా కొరకు ఒక పశువుల పాకలో జన్మించాడు కదా. ఒక కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి చేత ఒక యవనస్తురాలకి దేవుడు జన్మించాడు. ఆయన ఎంతో తగ్గించుకొని ఈ లోకంలో తన జన్మను మనం చూస్తూ ఉంటాం కదా. దేవుడు తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఆయన అనుకుంటే ఎంత పెద్ద కోటలో దిగచ్చు, ఒకటేసారి ఎంత పెద్ద కోటలో దిగచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడానికి దేవుడు మోషేని కాపాడినాడా లేదా మోషేని? ఆ రాజు ఏం చెప్పినాడు? తొలుచుగా పుట్టే ప్రతి మగ బిడ్డను నీవు వధించాలా. కానీ మోషే వాళ్ళ అమ్మ ఏం చేసింది? 3 నెలలు వాడిని కాచి కాపాడి 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 ఇంకా వాడు ఏడుస్తూ ఉన్నాడు అంటాడని చెప్పి భయపడి వాని ఒక జమ్ము పెట్టెలో పెట్టి నదిలోకి పెట్టేసింది. అప్పుడే ఆ నది దగ్గరికి ఈ రాణి పోవడం ఏంది, ఈ రాణి పోయాడు స్నానం చేయడం ఏంది, ఆ పెట్టె ఆమెకే దొరకడం ఏంది, ఆమె ఈ బాబుని పెంచడానికి ఎవరన్నా ఉంటే పిలుచుకొని రండి మళ్ళా అమ్మేడికి రావడం ఏంది, ఆమెకు మళ్ళా జీతం వచ్చింది. దేవుని సంకల్పం అలా ఉంటుంది. హల్లెలూయా. దేవుని సంకల్పం ఎలాగుంటుందో మనం ఊహించలేం. దేవుడు అనుకుంటే చచ్చిన వారిని లేపగలడు. దేవుడు అనుకుంటే కఠినాత్మలను మార్చగలడు. దేవుడు అనుకుంటే మూడులను హృదయాలను దేవుడు కరిగించగలడు. మారాలాంటి మన బ్రతుకులను దేవుడు మధురంగా మార్చునుగాక. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు అనుకుంటే ఎవరినైనా ఏ స్థితిలో అయినా బతికించగలడు. ఇప్పుడు ఉదాహరణకు ఒకవేళ మోషేని ఆ రాజు చంపించింటే ఆ రాణి తీసుకొని పోయి మాకు ఈ సముద్రంలో ఎవడో పిల్లోడు దొరికినాడు రాజా ఇదిగో అంటే ఆ రాజు ఏమంటాడు? చంపే. కానీ రాణి ఏం చేసింది? నాయనకు కూడా తెలియకుండా దాచిపెట్టింది. అది ఎవరి సంకల్పము? రాణి ఏమన్నా పెద్ద జ్ఞాన దేవుని ముందర? పోనీ ఆ రాజులు ఏమన్నా లేదంటే ఆ తల్లి పోయి నైలు నదులు, అది పెద్ద గొప్ప సంగత? ఏది గొప్ప సంగతి? దేవుడే గొప్పోడు. ఆయన మేపు గొర్రెల మనం, ఆయన మేపు గొర్రెల మనం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇంకొక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మేలుకుగా ఉండుడే. ఎట్లుండాలంట? మేల్కుగా ఉండుడి. దేనికోసము? పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలి. నువ్వు సాధించేంత వరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో చదవాలా. చదివితేనే కలెక్టర్ ఉద్యోగమో ఎస్ఐయో ఏదో ఒకటి ఉద్యోగం వస్తుంది. ఊరికే కాలేజీకి పోయి వచ్చే ఉద్యోగాలు వస్తాయా? రావు. అందరూ పోతారు కాలేజీకి, కానీ ఉద్యోగాలు వచ్చేది కొంతమందికి, టాప్లో వచ్చేది కొంతమంది. ఎందుకు? వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఏం చేస్తారు? వాళ్ళు హోంవర్క్ చేస్తారు. ఇంట్లో పొద్దునంతా ఈనింది రాత్రి ఇంటి దగ్గరకు వచ్చి ఏం చేస్తారు?
హోంవర్క్ చేసిన వానికే సీట్లు వస్తాయి, మీకు తెలుసో తెలియదో. ఊరికే పొయ్యి వచ్చిన వానికి ఏం రావు. ఇంటికి వచ్చి వాడు ఎప్పుడైతే బుక్కులు తెరిచి పొద్దున మా సార్ ఏం చెప్పినా నేను చదువుతాడో వానికే మార్కులు వస్తాయి, వాడే గొప్ప ప్రయోజకుడు అవుతాడు. అలాగే మనం కూడా ఇప్పుడు దేవుని మాటలు విన్నాం, మనం బ్రతుకుని మన ఇంటికి పోయినాక మళ్ళీ మనం ఏం చేయాలా? హోంవర్క్ చేయాలా. హోంవర్క్ చేస్తేనే మనకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. హోంవర్క్ చేస్తేనే దేవుని మాటలు ఇంకా లోతుగా మనకు అర్థమవుతాయి. హోంవర్క్ చేస్తేనే దేవుడు ఇంకా మన స్థితిగతులను, మనం ఎలాగ బ్రతకాలా, ఏ రీతిగా ఈ లోకంలో జీవించాలనేది దేవుడు క్లారిటీగా మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు కదా, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ప్రతి విధమైన అంటే నువ్వు ఏదైనా వచ్చి చెప్పుకో దేవుని కాడ, దేవుడు ఏమన్నాడు, ఏదైనా చెప్పొచ్చు నువ్వు దేవుని దగ్గర. ఏ విజ్ఞాపన దేవునికి విజ్ఞాపన చేసుకోవచ్చు. కానీ ఏం చేయాలా? పట్టుదలతో ప్రార్థన చేయాలా. ఊరికే వచ్చి పాస్టర్ ఇదిగో దీనికోసం ప్రార్థన చేయండి, ఏదో కుక్క బిస్కెట్ అటు వేసినట్టు, పాస్టర్ ఇదిగో నా ప్రార్థన అవసరం, ఇదిగో ప్రార్థన చేయి అని పోవడం కాదు. మనం కూడా ఏం చేయాలి? దాన్ని సాధించేంత వరకు పాస్టర్తో పాటు చేయగలిపి ప్రార్థన చేయాలా. ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అని సెలవిచ్చాడు మన దేవుడు. హల్లెలూయా. 2-3 బంధిస్తే పరలోకమందులు అవి బంధించబడతాయి. ఇక్కడ ఎందరైతే 2-3 విడుదల ప్రకటిస్తారో పరలోకమందు విడుదల ప్రకటించబడతాయి. ఇప్పుడు ఇక్కడ 2-3 కలుసుకొని యేసు నామములో ఈ చచ్చిన వాడు లేవును గాక అంటే లేస్తాడు. కానీ మనలో ఏముండాలా? మనలో విశ్వాసం ఉండాలా. అందరం చేతులు పట్టుకుంటాం, కానీ పక్కనోడు ఎవడో ఒకడు మనసులో, ఒరే ఊరికి పొరపాటుని ఇప్పుడు లేకపోతే మనం మానం పోతుందిరా నాయన అనుకుంటాడు ఎవడో ఒకడు. మధ్యలో అయిపోయి ఏం లేదు, ఇప్పుడు వానికి విశ్వాసము లేదు, నమ్మిక లేదు. అదే ఉదాహరణకి బాగా వినండి ఒకసారి. అదే ఉదాహరణకి ఆ 2-3 చేతులు పట్టుకొని బలంగా దేవుడు లేపుతాడు అనే విశ్వాసంతో ప్రార్థన చేస్తే చచ్చిన లాజరు వలె లేస్తారు. హల్లెలూయా. ఈ 2-3లో ఏముండాలి? ఇప్పుడు పట్టుదల ఉండాలా, సాధించాలా, లేపాల వాడిని అంతే అనుకుంటే లేపగలుగుతాం. ఎవరైనా లేపగలుగుతారు, మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు. కానీ మనలో ఏముంటుందంటే ఎక్కడో ఒక మూలన తోమా బుద్ధి, ఏలు పెట్టి చూస్తేనే నేను కనుక్కుంటా, నువ్వు దయ్యమో భూతానవో ఆత్మవో మాకేం తెలుసు. మిగతా వాళ్ళు ఏమో నమ్మినారు, కానీ తోమా మాత్రము నమ్మలే. భయపోయినాడు, ఏమో దయ్యంరా నాయన, ఏంద్రా చచ్చినాడు కదరా, ఏంద్రా ఎట్టొచ్చినట్రా. ఈ రోజున మనం మన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాం, మన దేవుని స్వరాన్ని మనం వినలేకపోతున్నాం, మన దేవుడు చేసిన కార్యాలు మనము గమనించలేకపోతున్నాము. అందుకే మనలో విశ్వాసము కొరత ఉంది, పట్టుదల లేదు. విశ్వాసంలో పట్టుదల లేదు. నేను అనుకుంటే దేవుడు ఏమన్నాడు? నీ ప్రార్థనే నీ బలము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. నీ పాస్టర్ విశ్వాసమే నీకు బాగు చేస్తుంది అన్నాడా? పాస్టర్ ప్రార్థన చేస్తే నీకు బాగవుతుంది అన్నాడా? ఏమన్నాడు? నీ విశ్వాసం బట్టి నీకు స్వస్థత కలుగుతుంది. నీ విశ్వాసం, నువ్వు విశ్వాసం పొందుకొని దేవుడు నాకు చేస్తాడు. నాకు ఎవరు ఏం మాట చెప్పకండి, నాకు అంతా తెలుసు, నాకు దేవుడు చూసుకుంటాడు. నేను దేవునికి ఇష్టం, నాకు దేవుడు ఇష్టం. నేను సచ్చినా దేవునికి ఇష్టమే, బతికినా దేవునికి ఇష్టమే. నా కోసంగా నేను నా దేవుని కోసం బతుకుతా అన్నామనుకో, అయిపోయి నీ బతుకు బాగినట్టే. ఊరికి నమ్ముకున్నాయి హేసైనా రాత్రి పగలు ఉపవాసాలు ప్రార్థన చేసిన గ్యాస్ అంతా వచ్చింది. మన బుద్ధి ఇది. ఒక్క ఉపవాసకుడికి వచ్చేనే అమ్మ గ్యాస్ అంతా పట్టేసింది, ఉపవాసం ఉండే. మన విశ్వాసం వీడికి ఏడిచింది. మన విశ్వాసము అసలు పట్టుదల లేని విశ్వాసము మనము ఈరోజు గమనిస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేసుకోండి, ఎన్నిసార్లు దేవుడు మన ఆపదల నుంచి కాపాడినాడు, ఎన్నిసార్లు మరణపడక నుంచి దేవుడు లేపినాడు, ఎన్నిసార్లు దేవుడు మనల్ని శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నా కృప నీకు చాలు అన్నాడు. ఆలోచన చేసుకోవాలి. ఈరోజు కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకూడదు, కృతజ్ఞత కలిగి మనం జీవించాలా. కృతజ్ఞత లేని వారిని, లోకంలో ఒక సామెత ఉంది, కుక్కకు కూడా ఏముంటుందంట, కుక్కకి ఏముంటుంది, మనుషులకి ఇప్పుడు లేదు. యాడుంది విశ్వాసం? లేదు. దేవుడు బాగు చేసినాడు నన్ను, అదో ఆ పర్ణశాలకు పోయి ఒక సౌండ్ బాక్స్ ఇచ్చిన, ఇంకా బాయ్ చేతులు దులుపుకుండే, ఇంకా అదే నా భక్తి. మరణం వరకు నువ్వు ఎట్లుండాలి? దేవునికి సాక్షిగా
నీవు ఉండాలి. ప్రతి చోట ఎలాగ ఉండాలంటే మనము దేవునికి ఎట్లుండాలంటే దేవునికి మనము సాక్షిగా ఉండాలా. ఉన్నావా ఈ రోజున? మదిలో వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి. ఈరోజు నీ గదిలో ఏమున్నాయి? పాపానికి చోటు ఉందేమో, ఒకవేళ వీధిలో నీకు సాక్ష్యం లేదేమో, ఒకవేళ నీకు విశ్వాసం అనేది కొరత ఉందేమో. దేవుణ్ణి అడుగు. ఇక నుంచైనా దేవుని ఒక వెలుగు వలె వెలిగించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేని విషయంలో కూడా సందేహపడద్దు. దేవుణ్ణి ఏదైనా అడుగు, కానీ ఎలా అడగాలంటే పట్టుదలతో నీవు అడగాలి. పట్టుదలతో అడిగితే నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. పట్టుదలతో నువ్వు అడిగితే నీ జీవితంలో గొప్ప మేలులు నువ్వు అనుభవించగలుగుతావు. ఈ రోజు నుంచి నీ పిల్లల కోసం పట్టుదల కలిగి ప్రార్థన చేయి. వారు ఏదో ఒక రోజున నీ స్థితిగతులను మార్చి ఉన్నత స్థితికి ఎదుగురుగాక. మనం పట్టుదల లేకుండా ఏం ప్రార్థన చేయకుండా, ఒరే మీరు పోరు నా ప్రార్థనకు, ఏడున్నాళ్ళు నువ్వు సాక్షిగా దేవునికి. లోకములో నీవు ఉప్పు వలె ఉండాలా. ఉప్పు నిస్సారమైతే ఆ ఉప్పు పనికి వస్తుందా? ఏడ పనికి వస్తుంది? దేవుడు నిన్ను కూడా అంతే, పనికి రావు ఉప్పురా నువ్వు పోరా, నీకు ఎన్ని చేసినారా నేను నీకు. ఈరోజు మనము చిన్న చిన్న వాటికి పడిపోతాం. అంటే టైంపాస్, మనకు తెలియదు అది తప్పని, కానీ అదొక జూదం, అదొక వ్యసనం. అది ఉంటే కొంతమంది తిండి కూడా పట్టదు ఇంకా కదా, కొంతమందికి తిండి కూడా పట్టదు. ప్రార్థన చేసుకుందాం రామా, కుటుంబ ప్రార్థన టైం ఉండరా నాయనా, చంపుతాను అందరినీ. అదేందో నిజంగా చంపుతాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన పరిస్థితులు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాయి. లోకం అనేది లాగేసుకుంటా ఉంది. లోకం అనే ఉచ్చులోకి ఏదో ఒక రీతిగా నీకు ఏది ఇష్టమో అదొక ఎర్ర. చేపకు మనం ఏం వేస్తాము? ఎర్ర. నువ్వు ఎన్ని ఎర్రలేస్తే నీ చేపలు పడతాయి. నీకు ఎంత ఓపిక ఉంటే అంత చేపలు. వానికి చాలా ఓపిక ఉంది, ఎంతమందినైనా పట్టుకుంటాడు ఎర్రలేసి, వానికి చాలా ఓపిక ఉంది. కానీ మనం ఏం చేయాలంటే ఆ ఎర్ర దగ్గరికి పోకుండా తప్పించుకోవాలి. దాని దగ్గర పడితే మన బతుకు ఏమైపోయినట్టుగా సముద్రంలో నుంచి బయటికి రావాల్సిందే. సముద్రంలో దేవుడు మనకు అన్ని ఏర్పాటు చేశాడు, సంతోషంగా ఉండని దేవుడు చెప్పినాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ ఎర్ర కోసం అని పట్టుకుంటాం, బయటకు వస్తాం, అయిపోయి. అప్పుడు అనుకుంటాం మా సముద్రంలో అందరూ చాలా మంది బాగుంటేనే, దేవుని కాడు ఉన్నప్పుడు బాగుంటేనే. ఇప్పుడు ఎందుకు బాగలేవంటే ఎక్కడికి అయిపోయి, నువ్వేమైపోయినావు ఇప్పుడు లోకానికి దగ్గరగానో ఉప్పులాగా లేవు. నువ్వు కూరలో ఎన్ని అయినా ఉప్పు వేయకపోతే ఆ కూర బాగుంటుందా? అస్సలు బాగుండదు. దేవుడు కూడా అంతే. మన దేవుడు దేంతో పోల్చాడు? ఉప్పుతో పోల్చాడు. ఈరోజు నీవు నేను క్రీస్తు వలె బ్రతకాల. ఎందుకంటే ఆయన మీరు నా పేరు పెట్టబడిన జనులు. హల్లెలూయా. దేవుడు ఎలాగ బ్రతికాడో అలాగ బ్రతకాలా. ఆయన రాత్రింపగల్లో ఆయన తండ్రి రాజ్య వ్యాప్తి కొరకై ప్రకటించాడు, సువార్త చేశాడు. దివారాత్రములో ప్రభు నామాన్ని ప్రకటించి ఉదయం అంతా ప్రకటన, బోధ, రాత్రంతా ప్రార్థన. ఉదయం అంతా గొప్ప గొప్ప సూచన క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ చేశాడు. రాత్రి ఏమో ప్రార్థన. ఈరోజు మన భక్తి ఎలాగుందో ఆలోచన చేయండి. మన భక్తి ఏ రీతిగా ఉందో ఆలోచన చేయండి. ఈరోజు ఒకవేళ ఉన్న పాటను ఈరోజు దేవుడు మనం తీసుకుంటే మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలమా? ఆయన రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడగలమా అని ఆలోచన చేద్దాం. ఈ లోకంలో ఒకవేళ దేవునిని విడిచిపెళ్తే ఇంకా మన బ్రతుకు ఏమైపోవునో ఆలోచన చేసుకోండి. ఈడ కష్టాలే, నరకంలో కష్టాలే అవసరం మనకు. కనీసం సచ్చినాకన్నా మనం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలా? దేవుని మనం మనస్ఫూర్తిగా నమ్ముకొని మనస్ఫూర్తిగా రక్షణ మారు మనసును పొంది ఆ దేవుడు ఏర్పాటు చేసిన సౌందర్య లోకంలోకి మన పాదమును మోపాలా. హల్లెలూయా. అది మనకు కావాల్సింది, అది మనం కోరుకోవాల్సింది. ఈరోజు మనుషుడా నువ్వేం కోరుతున్నావు? మనుషుడా నువ్వేమి ఆశపడుతున్నావు? నువ్వు ఆశపడినంతా కూడా ఏదో ఒక రోజున శూన్యమైపోవాల్సిందే. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, దేవుని మాటలు యుగ యుగాలు తరతరాలు నిలుచును. ఈరోజు మనం తలలో పెట్టుకునే పువ్వులు ఏమైపోతాయి? వాడిపోతాయి. నేను అందుకే ఒక రోజున మా యూత్ మీటింగ్ జరుగుతూ ఉంది మా హెబ్రోన్ చర్చిలో. మేము పోయినప్పుడు అక్కడ తిమోతి అంకుల్ అని ఒక అంకుల్ వాక్యం చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పినాడు, ఆడోళ్ళు చాలామంది పూలు పెట్టుకోవడానికి ప్రయాసపడతారు, కానీ ఆ పూలు రాత్రి వరకే బాగుంటాయి, ఉదయం లేవగానే ఆ పూలు ఏమైపోతాయి? వాడిపోతాయి.
కానీ మీరు ఆ పూలను, ఆ వాసనకు మీరు అంత సంతోషపడుతున్నారే, మరి నీ జీవితం దేవునికి వాసన వస్తుందా అని అడిగినాడు అట్నే. మన జీవితం ఏం రావాలంటే దేవునికి ఏం వాసన? పరిమళం, సువాసన రావాలా. ఏడొస్తుంది? ఎక్కడ రావడం లేదే. ఎక్కడో ఒక చోట ఏదో ఒక పువ్వు ఏమైపోతుందంటే కుళ్ళిపోవడమో, పాడిపోవడమో, ఏదో ఒకటి పువ్వు, మూర పూలు ఏమో ఉన్నాయి మన దగ్గర, కానీ ఏదో ఒక పువ్వు ఏమైపోయింది, వాడిపోతూ ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు దేవునికి పరిమళ సువాసన వలె ఉండాలా. ఈరోజు నీ ప్రార్థన దేవునికి వినసొంపుగా ఉండాలా. పొద్దున చూసుకున్నాం కదా మనము, దిక్కులేని వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే వారి ప్రార్థన విని వారి వైపు తిరుగుతాడంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఇక నుంచైనా మనస్ఫూర్తిగా ప్రభువుకు మొరపెట్టాడు. ఎంతో నెమ్మదిగా ఈరోజు దేవుడు తన మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. నువ్వు కానీ శ్రద్ధగా వినింటగిన దేవుడు ఖచ్చితంగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు నీ కోసమే, ఎవరి కోసమే కాదు, ముందు నా కోసమే అనుకోండి. ప్రతి మాట నా కోసమే, దేవుడు మాట్లాడే ప్రతి పలుకు నా కోసమే అనుకోండి. ఆ ప్రతి పలుకులోనే ఒక్కొక్క ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటని ఇది నాకే అనుకుంటావో, నూరంతల ఆశీర్వాదం నీవు పొందుకుందువుగాక. నూరంతల ఆశీర్వాదం, అంతైంది ఆశీర్వాదం కాదు. దేవుని మాటను తృణీకరించి ఇది నాకు కాదులే, అది ఆమెకులే, ఇది నాకు కాదులే, ఇది వానికిలే అని మనం అన్నిటి పక్కకు దొబ్బినాం అనుకో, అన్నీ పోగొట్టుకుంటాం, అన్నీ నష్టపోతాం. ఏదైనా సమస్తమో నాకే. ఇప్పుడు ఉదాహరణకి మీలో శ్రమలు వచ్చాయనుకో, ఎంతమంది నిలబడగలుగుతాం దేవునితో? నిలబడలేం. వ్యాధులు వస్తే దేవునితో ఎంతమంది నిలబడగలుగుతాం? నిలబడలేం. పోనీ కష్టాలు వస్తే నిలబడలేం. పోనీ ఇంట్లో ఎవరైనా మనకు బాగా దగ్గరగా ఉండే ఎవరైనా చనిపోయినారనుకో, ఆ దేవుని తిట్టరా అని తిట్టుతాం, అయిపోయా. ఇంకా మనం ఏదన్నా దేవునికి నచ్చినట్టుగా మనం ఉండలేకపోతున్నాం. కానీ మనము నిజమైన క్రైస్తవులుగా మనం ఏమనుకోవాలంటే, దేవుడు ఏం చేసినా అంతా నా మేలుకే అనుకోవాలి. హల్లెలూయా. శ్రమైనా నా మేలుకే, కష్టమైనా నా మేలుకే, వ్యాధి అయినా నా మేలుకే, అవమానమైన నా మేలుకే, ఏదైనా సరే నా మేలుకే. దేవుడంతా మన మేలు కోసమే చేస్తాడు. ఆయన ఏం వెర్రివాడు కాదు మన జీవితాన్ని ఇటు పెట్టడానికి అటు పెట్టడానికి. ఆయన ఒకానొక రోజు నీకు సమయం వచ్చినప్పుడు నేను ఆయన లేవనెత్తుతాడు. ఆయన నేను పైకి లేపినప్పుడు ఎవరు కూడా నేను వెనక్కి లాగలేరు. అది ఎవరి వల్ల కూడా సాధ్యము కానే కాదు. ఒకసారి దేవుడిని హెచ్చిస్తే ఏ నరుడు ఎవరు కూడా నిన్ను కిందికి రానియరు. మందులు పెట్టు, శాతపడులు పెట్టు, ఏమైనా చేసుకో, కిందికి రాలేరు. దేవుడు హెచ్చిస్తే మనుషులు ఏమి కూడా చేయలేరు. కానీ ఒక్కొక్కసారి పడిపోయినా మనకు దాని అర్థమేంది, మనలోనే తప్పు ఉంది. కొంతమంది ఎదుగుతానే గర్వం, భుజాలు ఇడికి వచ్చింటాయి కదా, కళ్ళు ఇడికి వచ్చింటాయి, ఎదుగుతానే కళ్ళు ఈడుండే కళ్ళు ఇడికి వచ్చింటాయి, భుజాలు ఇటు వచ్చింటాయి ఎదుగుతానే. అప్పుడు దేవుడు ఓరని ఏదో కష్టంలో ఉండవని నీకు ఇచ్చింటే ఏమైందా ఇట్టు లేచినాయి భుజాలని, కానీ మళ్ళీ భుజాలు దేవుడు అట్లా ఉంచుతాడు, అయిపోయి మళ్ళీ మన బ్రతుకు యథా ప్రజ తదా రాజ్యం. కాబట్టి మన బ్రతుకు సంతోషకరంగా ఆనందంగా మనం ఉండాలంటే దేవుడు చెప్పినట్టు మనం వినాలి. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా మనం వింటే మన కుటుంబాలలో ఆత్మీయమైన పంటను మనం కోస్తాం, ఆత్మీయమైనటువంటి ఫలితాలు మనం కోస్తాం, ఆత్మీయమైనటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. ప్రియమైన దేవుని వల్ల చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం చివరి మాట 12వ వచనం, మీరు నాకు మొరపెట్టుదురని మీరు నాకు ప్రార్థన చేయించు ఒత్తురని నేను మీ మనవి ఆలకింతును. అంటే మనం ప్రార్థన చేస్తామని ఎవరికి తెలుసు? ఇప్పుడు దేవునికి తెలుసు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, బారైనా ఏమో ఈ పొద్దంతా ఏం బాగా జరగలే, మొక్కలొంగి ప్రార్థన చేసుకుందాం పట్ట అనుకుంటాం కదా. కానీ దేవునికి ముందే తెలిసి ఉంటుందంట మనం మొక్కలొంగేది. అంటే ఇంకేంది, ఇంకా మనం అంతా ఇప్పుడు తోలుబొమ్మలు అంట. మనం దేవుని దృష్టిలో దేవుడే ఆడించేది, మనం అందరం తోలుబొమ్మలమే. మనమందరము దేనికి పనికిరాని వారం. ఆయనే సుపీరియర్, ఆయనే కింగ్ ఆఫ్ కింగ్స్, ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అందుకే అన్నాడు, మీరు నాకు మొరపెట్టుదురని మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురని అంటే ఏంది? మీరు వచ్చారని నాకు తెలుసు. మీరు నా కాడికి తప్ప అడిగిపోలేరు, మీరు నా కాడికి రావాల్సిన వాళ్ళే. మీ మనవిని నేను ఆలకిస్తాను. హల్లెలూయా. ఆయన మన మనవి ఆలకిస్తే
ఆయన మన మనవి ఆలకిస్తే ఇంకా మనకంత సర్వ సమృద్ధే. మనవి వినలేదంటే, ఇంకా మన జీవితము అడుగంటిపోయిందంటే, ఇంకా మన జీవితము లోతుల్లోకి పోతుందంటే ఆయన మన మనవి వినలేదని అర్థం. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఈ మాటలు నీ వినికిడిలో బలపరచుకోండి, నీ వినికిడిలో దాన్ని భద్రపరచుకోండి. మీ హృదయంలోకి దేవుని మాటలకి ఎక్కించుకోండి. వాక్యానుసారంగా ప్రవర్తించండి. వినిన వారు మాత్రమే కాకుండా వినిన వాక్యాన్ని పాటించండి. తద్వారా మన జీవితంలో దేవుడు గొప్ప మేలుల చేత, ఆత్మీయమైన వరముల చేత దేవుడు మనం దీవిస్తాడు. నువ్వు మొరపెడితే దేవుని ప్రార్థన వింటాడు. నువ్వు మొరపెడితే దేవుని ప్రార్థన ఆలకించి, నీ మనవుని ఆలకించి నీకు జవాబిచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి పట్టుదలతో ఇక నుంచి అయినా ప్రార్థన చేయి. పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తే పరలోకమందు ధనాన్ని నీవు సేకరించగలవు. హల్లెలూయా. వానికి ఏం చెప్పాడు? మనం ఫస్ట్ ఏం చూసుకున్నాము? నీవు నీ కలిగినవన్నీ అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించి పరలోకమందు ధనాన్ని నీవు సేకరించు. అది కావాలి మనకు. ఈ లోకంలో మనం ఏదో ఒకరిని విడిచి వెళ్ళినప్పుడు మనం సంపాదించిన ఏది కూడా మనతో పాటి రాదు. మీకు ఒకసారి చెప్పిన, నేను కరోనా టైంలో ఒక ఆయనకు బస్సులు ఉన్నాయి, 150 బస్సులు, దాదాపుగా 4,000 కోట్ల ఆస్తి. ఎంత ఆస్తి? 4,000 కోట్ల ఆస్తి. కరోనా వచ్చింది ఆయనకి. అమ్మా, మీ ఆయన చచ్చిపోయినాడు, తీసుకొని పోదురాడు. మాకొద్దు, మీరే చేసేయండి, మీరే బూడి చేయండి, మీరే కాల్చి ఏమైనా చేయండి, మాకొద్దు. ఎవరో కట్టుకున్న భార్య, కట్టుకున్న పిల్లలే. లాస్ట్కి అతని శవము మున్సిపాలిటీల్లో పోయి మంటలు వేసి కాల్చినారు. 4,000 కోట్ల ఆస్తి అతను కాపాడిందా? 4,000 కోట్ల ఆస్తి తన బ్రతుకుని సరి చేయగలిగిందా? చెప్పలేం. అది నేను చెప్పేది, మన బ్రతుకు ఏ పాటిది. ఈరోజు నువ్వు గర్వపడద్దు. దేవుడు అన్నాడు, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడలా నేను వారి ప్రార్థన విని వారికి జవాబు ఇస్తాను. హల్లెలూయా. తగ్గించుకుంటే నీకు ఆరోగ్యం, తగ్గించుకుంటే నీకు శక్తి, తగ్గించుకొని నీ చెడు మార్గాలన్నీ విడిచిపెడితే పరలోక రాజ్యము. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక నుంచి అయినా మనలో ఇంకా తగ్గింపు లేదేమో, మనలో ఇంకా చెడు మార్గాలు ఉన్నాయేమో, ఇంకా మనలో పట్టుదల లేదేమో, ఇంకా లోకంలో ఏం సంపాదించాలా, ఏం చేయాలని ప్రయాసపడుతున్నావేమో, అన్నిటినీ పక్కన పెట్టి పరలోకంలో ధనాన్ని సేకరించుకోండి. పరలోకం ఇల్లు కొనుక్కోండి. ముందు ఈ లోకంలో ఎన్ని ఇల్లు కొట్టుకున్నా, ఎన్ని కట్టుకున్నా వేస్టే. పరలోకంలో కట్టుకోవాలి ఇల్లు. అది కావాలి మనకు. ఎందుకంటే అది శాశ్వతమైనది. అది శాశ్వతమైనది. అది యుగ యుగాలు దేవునితో నిత్యం వేవేల దూతలతో ప్రతి గానముల చేత నిత్యం పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి వేవేల నోళ్లతో కొనియాడబడుచున్న తండ్రిని ఆయన సన్నిధిలో చేరి ఆ ఘనమైనటువంటి ఆ సౌందర్య లోకమును మనం సంపాదించుకోవాలా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏం సంపాదించుకుంటావు? ఇంకా శాశ్వతమైనదా అశాశ్వత? ఒక జేసీబీ తెచ్చి ఇటంతా కూల్చి ఇది కూలిపోతుంది. ఇది నాదిరా నాయనా. ఒక్క పొరపాటున జేసీబీ వచ్చి కూలుస్తుంది అనుకో, ఏంది మన ఇల్లు మళ్ళీ మనకు ఉంటుంది? అట్నే ఉండదు. నేను సరేలే మీ ఇల్లు మీకు కట్టిస్తాంలే, పొరపాటున మేము కూలిచ్చినాములు అంటే ఇట ముందు నేను కట్టిస్తారు ఎవడన్నా? ఎవడు కట్టిడు? ₹1,00,000 ఏది నాకు ఖర్చు అంటే, ఏదో 30,000 తీసుకోపో అంటాడు. సచ్చినట్టు 70,000 వేసుకుని మళ్ళీ మనమే కట్టుకోవాలి. అందుకే ఈ లోకము అశాశ్వతమైనది. ఈ లోకంలో సంపాదించిన ఏదో ఒక రోజు చెదులు పట్టాల్సిందే. ఏదో ఒక రోజున నువ్వు సంపాదించే ధనమైన బంగారైన విలువ పడిపోతే ఆలోచన చేయి. ఒకవేళ ఇప్పుడు ఉన్న పాటన ఈ రాత్రికే మన నరేంద్ర మోడీ గారు టీవీలోకి వచ్చి ఈరోజు రాత్రి నుంచి బ్యాంకులన్నీ మూసేస్తాము అన్నాడు అనుకో, ఇంకా మన బతికేంది? ఏంది? డబ్బులంతా ఏడుంటుంది మంది? బ్యాంకులలో ఉంటుంది. లోన్లో అవో ఇవో ఉంటాయి. బ్యాంకులు మూస్తే మన పరిస్థితి ఏంది? ఒక రోజు తెచ్చుకుంటాం, 2 రోజు తెచ్చుకుంటాం, ఇంకా 3 రోజు అప్పు కూడా ఇయ్యడు. మొదటి కరోనాలో అయితే అప్పులు భయంకరంగా ఇచ్చినారు. రెండో కరోనాలో అన్న ఒక 10,000 ఇన్నట్టు, లేదు పోరా నాయన. డబ్బు ఉన్నోడు కూడా అప్పు ఇలా రెండో కరోనాలో. తెలుసా మీకు? మొదటి కరోనాలో ఏమో ఇచ్చినారు బాగా. ఎప్పుడైతే రెండో కరోనా వచ్చిందో, ఏమో వానికి ఇచ్చే మాకేమోనైతే అని వాడిని సావు వాడు సావు మా బతుకు మేము. అంటే నేను చెప్పేది అది, లోకంలో ఎవరు మనతో పాటు సహాయం చేయరు, మనకు తోడు రారు, మనకు సహాయము చేయరు. దేవుడు తప్ప మనకు దిక్కు లేనే లేడు. అందుకే నేను చెప్తున్నాను, ప్రభువా ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభువా నేను నీ సొత్తు, ప్రభువా నేను నీ సొత్తు. చావైనా బ్రతుకైనా
నీ ఇష్టం. నీవు నన్ను ఎప్పుడు తీసుకుంటే అప్పుడు తీసుకో. నాకు కావలసినవన్నీ నీకు తెలుసు. నీ చిత్తానుసారంగా అవి నాకు దయచేయి. ఒకవేళ నాకు ఇవ్వవా అయితే నన్ను తీసుకో, అంతే. హల్లెలూయా. అంతే. నువ్వేందో పిచ్చి పిచ్చి కోరికలని నాన్న ఒకటి అడుగుతూ ఏం పోగొట్టుకుంటావు? పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు, పరలోకం పోగొట్టుకుంటావు. ఏది కావాలో ఆలోచన చేయి. ప్రభువా, నేను చనిపోయేలోపు 100 మంది నన్ను నేను వెలిగించాలా, నేను చనిపోయేలోపు కనీసం 2 నన్ను నేను రక్షించాలా, నేను అట్లా బ్రతకాల ప్రభువా అని అడగను. డిఎల్ మోడీ అని ఒక పెద్ద దైవ సేవకుడు, డిఎల్ మోడీ అని ఒక పెద్ద దైవ సేవకుని ఒకరోజు ఇంటర్వ్యూలో ఒక అతను అడిగాడు, సార్ ఈరోజు మీరు ఇంత గొప్ప సేవకుడు అయ్యాడే, ప్రపంచంలో ఇంత గొప్ప గొప్ప సభలు పెడుతున్నారే, దీని వెనుక మీకున్న రహస్యం ఏంది? మీ దగ్గర ఎన్ని కోట్ల డబ్బు ఉంది? మీ దగ్గర ఎంతమంది టీం ఉన్నారు? మీకు ఎంతమంది సపోర్ట్ చేసినట్టు అతను అన్నాడు. నాకు ఎవరు లేరు, నేను ఒక్కనే. మరి ఇంత పరిచయం ఎట్లా చేస్తున్నావు? నా దగ్గర 7 సూత్రాలు ఉన్నాయి అన్నాడు. 7 సూత్రాలు. ఏంటా 7 సూత్రాలు చెప్పండి సార్? ప్రార్థన, 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 ప్రార్థన. అంతే. ఆ న్యూస్ రిపోర్టర్ నుంచే మైండ్ బ్లాక్ అయింది. ప్రార్థన చేస్తే ఇంత గొప్పలు అయిపోతారా? ఒకసారి నువ్వు కూడా ప్రార్థన చేయి. సువార్త చూడు ఎంత బాగా చెప్పినాడు, సింపుల్గా. ఎదుటోనికి ఇప్పుడు ఏం చెప్పినాడు అతను? సువార్త చెప్పినాడు. ఇప్పుడు ఆ న్యూస్ రిపోర్టర్కి ఏం చెప్పినాడు ఇతను? సువార్త. ఎందుకు? అమ్మ ప్రార్థన చేస్తే అన్ని జరుగుతాయా? నువ్వు కూడా చేయి ప్రార్థన, నీకు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇటు చెప్పాలా మనం సాక్ష్యం. నువ్వు ఎవరికైనా నీ సాక్ష్యం చెప్పేటప్పుడు నీ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళ హృదయాలు మార్చాలా, నీ సాక్ష్యాన్ని బట్టి వారి తలంపులు మారిపోవాలా. అవునా, యేసుప్రభు అంత గొప్ప దేవుడా? యేసుప్రభు నీ జీవితం అలాగ మార్చాడా? అయితే నా జీవితాన్ని కూడా దేవుడు మారుస్తాడా అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే ఖచ్చితంగా మారుస్తాడు. నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు. నన్ను స్వస్థపరి నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. ఒక్కసారి యేసయ్యకి అవకాశం ఇవ్వండి. మన ఇంటింటికి ఒకడు వస్తాడు, బ్యాగ్ వేసుకొని టై కట్టుకొని బ్యాగ్ నిండుతా సామాన్లన్నీ పెట్టుకొని వస్తాడు కదా. బాగా షూ వేసుకొని టక్కు చేసుకొని టై పెట్టుకొని వస్తాడు. మేడం, ఈ సబ్బులు కొంటే మీ బట్టలకి ఎంత నురుగంటే అంత నురుగు వస్తుంది మేడం. మేడం ఈ ఒక్క సబ్బు మేడం, అందులో సబ్బు ఫ్రీగా ఇస్తా, తీసుకో మేడం. మేడం మళ్ళీ రేపు వస్తా, ఈ సబ్బు బాగుందంటే నాకు డబ్బులు, లేదంటే ఏమొద్దా అంటాడు. ఈడ మేము ఇచ్చిపోతాడు ఒకటి ఫ్రీ. మరుసటి రోజు పొద్దున్న వచ్చి, మేడం నిన్న సబ్బు ఇచ్చిన కదా మేడం, ఎటొచ్చింది మేడం అంటే అప్పుడు ఆమె అంటది, బాగా వచ్చింది నాయన. మేడం ఎక్సలెంట్ మేడం సబ్బు, ఇలాంటి సబ్బులు మీకు ఎక్కడ దొరకవు మేడం. మేడం 100కు 10 ఇస్తాం మేడం అంటాడు. అయిపోయి అమ్మ 100కు 10 అంట 10 అంట 10 అంట 10 అంట అని దొబ్బుకుంటాడు. అయిపోయి మనల్ని ఏం చేస్తారు? ఏదో ఒక రకంగా వారి వైపు త్రిప్పుతారు. మనం కూడా అంతే. యేసయ్య గురించి అట్లా చెప్పాలా, యేసయ్య గురించి అట్లా ప్రకటించాలా, యేసయ్య గురించి ఎదుటోళ్ళని మనం ఆకట్టుకోవాలా. ఎప్పుడైతే నువ్వు ఆకట్టుకుంటావో యేసు ప్రభు మాటలు చెప్పి తర్వాత యేసు ప్రభే రంగంలోకి దిగుతాడు. యేసు ప్రభే రంగంలో దిగినప్పుడు సైతాను శక్తులన్నీ లయమైపోతాయి. ఎటువంటి కఠినాత్ముడైనా బావినండి, ఎటువంటి మూడు అయినా, ఎటువంటి మూర్ఖుడైనా సరే మారాల్సిందే యేసు నామములో. హల్లెలూయా. ఎందుకంటే ఈయన లాంటి దేవుడు లేడు, ఈయనని మించిన దేవుడు లేడు, ఈయనకు సాటి కలిగిన దేవుడు లేనే లేడు. ఈయన ప్రేమ స్వరూపి, కరుణామయుడు, దయామయుడు. ఎన్ని పేర్లున్నాయి, కొన్ని వేల పేర్లున్నాయి. కానీ నువ్వు ఎలా పిలిచినా ఆయన పలికే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎలా పిలిచినా తండ్రి అన్న పలుకుతాడు, కుమారుడు అన్న పలుకుతాడు, యేసయ్య అన్న పలుకుతాడు. నువ్వు ఎట్లన్నా పిలుచుకో దేవుణ్ణి, నీకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి నీ బాధలు ఉన్నప్పుడు, శోధనలు ఉన్నప్పుడు ప్రార్థన మర్చిపోవద్దు. పట్టుదలతో ప్రార్థన చేయక నుంచి నీ పిల్లల కొరకైనా, లేదంటే నీకు కావలసినవి ఏవైనా సరే, దేనికోసమైనా సరే ఎడతెగక ప్రార్థన చేయి. ప్రార్థనే సమస్తానికి మూలం. ప్రభు అన్నాడు, పరలోక ధనాన్ని సేకరించుకొని నన్ను వెంబడించు. లోకంలో నువ్వు ఎంత సంపాదించినా అది పనికి రాదని దేవుడు చెప్తున్నాడు. ఇది క్లారిటీ పక్కా, ఇది దేవుడే చెప్తున్న మాట. నువ్వు లోకంలో సంపాదించేదంతా శూన్యమే, ఏది నీతో పాటి రాదు. కాబట్టి ఏది కావాలో ఆలోచన చేసుకో, ఏది కావాలో ఒకసారి యోచన పెట్టుకో. నీకేది మంచిదో, ఏది దేవుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఏం జరిగినా అంత నా మేలుకే అనుకో, ఏది జరిగినా నీ చిత్తమే ప్రభు అనుకో. అప్పుడు నీకు కావలసిన సంతోషము, సమాధానం, మనశ్శాంతి దేవుడు నీకు ప్రసాదించునుగాక.